రాష్ట్ర ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ తగిలింది. రోడ్లు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, సెపరేటర్లు ఇలా నగరాన్ని యూనివర్సల్ సిటీగా మార్చేద్దామనుకుంటున్న సర్కార్కు బ్రాండ్ పార్ట్నర్ దొరికింది. సీఎం ప్లాన్ కు తగ్గట్టుగా 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది షాపూర్జీ పాలోంజీ కంపెనీ. హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ షాపూర్జీ పాలాంజీ ముందుకొచ్చింది. హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో షాపూర్జీ పాలాంజీ కంపెనీ చైర్మన్ షాపూర్ పి మిశ్రీ, ఎండి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు దీక్షిత్, మాన్వి భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో తాము ఓ చెయ్యి వేయాలనుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, పారిశ్రామిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన షాపూర్జీ పాలాంజీ హైదరాబాద్ సహా ముఖ్య నగరాల్లో కన్స్ట్రక్షన్ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తొలగించే సొల్యూషన్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి వారికి వివరించారు. నగరంలో కొన్ని చోట్ల రహదారులను విస్తరించడం, జంక్షన్ల దగ్గర సెపరేటర్లను ఏర్పాటు చేయడం లాంటి ప్రపోజల్స్ ను సీఎం ఎక్స్ప్లెయిన్ చేశారు. సిటీలో కొత్త సెక్రటేరియట్, అంతర్జాతీయ స్థాయి హంగులతో పోలీస్ కంట్రోల్ రూమ్, కళాభారతి లాంటి నిర్మాణాలను వివరించారు. వీటన్నింటికీ 20,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు సీఎం. స్పందించిన కంపెనీ అఫీషియల్స్ 20,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తామే సమకూర్చి నిర్మాణాలు చేపడతామని కంపెనీ చైర్మన్ షాపూర్ మిస్త్రీ చెప్పారు. హైదరాబాద్ లోని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి, నాలాల డెవలప్మెంట్ కూడా చర్చకు వచ్చింది. త్వరలోనే కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీటన్నింటికి సంబంధించిన చర్చలు జరపనున్నారు.